ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. దీనికోసం ఆస్ట్రేలియాకు సంబంధించిన సంస్థతో 50 లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అదే విషయమై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. తన ఫేస్బుక్ ఖాతాను సైతం హ్యాక్ చేశారన్నారు. వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానాని లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే, రాజకీయంగా తుదముట్టించాలనే, సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే, లేకుంటే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని